హాయ్ అండి, ఈరోజు మనం దమ్ బిర్యానీ చేసుకుందాం. దీన్నే కచ్ బిర్యానీ అని కూడా అంటారు. ముక్క డ్రైలా కాకుండా జ్యూసీ లాగా ఉండిద్ది. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇదిగోండి, చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. 2.5 కిలోలు చికెన్. ఆ చికెన్ని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత పసుపు, కల్లుప్పు వేసి బాగా కలుపుతున్నాను. కలిపి ఉంచి మళ్ళీ కడుగుతానండి. చికెన్ కొంచెం ఉప్పును పసుపు వేసి కడుక్కుంటే చక్కగా నీట్గా ఉంటుంది చికెను. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు, జీడిపప్పు ముక్కలు కోసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు, ఫ్రై ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, నిమ్మకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ ఎండింగ్లో అయితే హడావుడి పడతాం కదా, అవి ముందే పక్కన పెట్టుకుంటే చేతి కిందకి ఈజీగా ఉంటుంది. ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ 2.5 కిలోలేమో కచ్ బిర్యానీలోకి కర్రీ, విడిగా మళ్ళీ 2.5 కిలోలు విడిగా కర్రీ. ఇప్పుడు కడిగేసాను కదా, ఉప్పు, పసుపు, కారం వేసి పక్కన పెట్టుకుంటున్నా. ఇది చికెన్ కర్రీకి, నేను తర్వాత వండుకుంటాను. లేట్ అవుతుంది కదా, ఇప్పుడు కచ్ బిర్యానీ పెడుతున్నాను కాబట్టి దీనికి లేట్ అవుతుంది కాబట్టి ముక్కలు అలా ఉండే కన్నా ఉప్పు, పసుపు, కారం పట్టించేసి పక్కన పెట్టుకుంటే కాస్త జ్యూసీగా ఉండిద్ది కర్రీ. టైం పడుతుంది కాబట్టి గంటన్నర పట్టిద్ది కాబట్టి దాన్ని అలా వేసి పక్కన పెట్టాను. ఇప్పుడు కచ్ బిర్యానీలోకి కర్రీకి వండుతున్నా. ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలు కోసుకొని పచ్చిమిరకాయలు వేసేసిన తర్వాత ఆ ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. ఉల్లిపాయ పేస్ట్ ఏంటంటే మనకి ముక్కలు కోసుకునే కన్నా పేస్ట్ ఈజీగా వేసుకుంటాం కదా, గుజ్జు కూడా బాగా వచ్చింది. ఇప్పుడు కచ్ బిర్యానీలోకి రైస్ నానపెట్టాను. 2.5 కిలోలు నానపెట్టేసి ఎక్స్ట్రా మన ఇష్టం కొంచెం ఎక్స్ట్రానే పోసుకున్నాను. ఎందుకంటే దాంట్లోంచి నేను ఉడికిన తర్వాత తీస్తాను కాబట్టి వాటర్ కొంచెం ఎక్స్ట్రా పోసుకున్నా ఇబ్బంది ఉండదు. ఇదిగోండి, ఉల్లిపాయ పేస్ట్ ఉడికిపోయింది. దానిలో పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇందులో వేసే చికెన్కి నేను ఉప్పు కారం పట్టించలా, అందుకని ఇందులోనే వేసేస్తున్నా ఉప్పు. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుంటున్నా. ఇది ఉప్పు కారం వేసి కడిగి ఫ్రెష్గా పక్కన పెట్టాను. ఇంకంతే, దీనిలో ఉప్పు కారం అంత ఉండదు. ఇలా ఆయిల్లో మగ్గితే బాగుండిద్ది. లెగ్ పీసెస్ అలా కొట్టించారు, కొంచెం పెద్ద ముక్కలు. లెగ్ పీసెస్ అయితేనే బాగుండిద్ది చిన్నపిల్లలు తింటాకి కచ్ బిర్యానీకి. ముక్క మటికి చక్కగా బాగా మగ్గనిస్తే బాగుండిద్దండి, జ్యూసీగా వచ్చిద్ది. మామూలు బిర్యానీకి కచ్ బిర్యానీకి తేడా ఏంటంటే, మామూలు బిర్యానీ మనకి దమ్ బిర్యానీ అయితే డ్రైగా ఉండిద్ది కదా ముక్క, కొంచెం ఏమంటారు కర్రీ ఎక్కువ తగలదు కదా. ఈ పీస్ అయితే చక్కగా కర్రీలోంచి మనకి హోటల్ స్టైల్లో బాగుండిద్ది కదా, అట్లా కచ్ బిర్యానీ అట్లా ఉండిద్ది. ఇందాక కారం వేయలేదు కదా నేను, ఇంక కారం వేసేస్తున్నాను. ముక్క కొంచెం పర్లేదు ఉడికింది అనుకున్న తర్వాత కారం వేయండి, అప్పుడు దాకా నూనెలో మగ్గనిస్తే బాగుండిద్ది. ఇదిగోండి, ఆయిల్ చూసారా, ఆయిల్లో మగ్గుతుంది. ఇది కొంచెం ఉప్పు వేస్తున్నాను బిర్యానీ రైస్లోకి. కల్లుప్పు వాడండి, ఇట్లాంటి వాటిలో కల్లుప్పు వాడుకుంటే సరిపోద్ది. ఉప్పు, కారం, మసాలా
2.5 కిలోలు కాబట్టి నేను చూసి వేస్తున్నాను. మీరు చేసుకునేటప్పుడు ఎంత మోతాదులో వేసుకుంటారో చూసుకొని వేసుకోండి. ఇగోండి బిర్యానీ మసాలా దినుసులు. నేనైతే 20 రూపాయల ప్యాకెట్ అట్లా వేసేస్తే సరిపోయిద్ది. నేను విడిగా తెప్పిస్తానండి దేనికి దానికి ఇవి. మీరైతే కనుక మీ క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. ఈ పొడి చేసుకొని వేసుకుంటారు కొంతమంది. ఇంకా నేను వేసేస్తున్నాను. ఇంకోండి చికెన్ కొంచెం మగ్గింది. ఇది ఇంకా చాలా మగ్గాలి. ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి. కొంచెం చూద్దాం. పావు వంతే ఉడికింది, ఇంకా ముప్పావు వంతు ఉడకాలి చికెన్. అలా చిన్నగా మగ్గనిస్తే బాగుండిద్ది. ఇది కూడా కొంచెం తిప్పుకుందాం, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఈ బిర్యానీకి మూత పెట్టేసుకుందాం. కర్రీ హాఫ్ మగ్గిన తర్వాత కొబ్బరి వేస్తే జీడిపప్పు కానీ గసగసాలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు. నేను ఉట్టి కొబ్బరి పేస్టే వేసాను. కొబ్బరి స్టార్టింగ్లో వేస్తే మాడిపోతూ ఉండిద్ది అన్నమాట, అడుగంటుతూ ఉంటుంది. అందుకని హాఫ్ మగ్గిన తర్వాత వేసుకొని గరం మసాలా కూడా వేసేస్తున్నాను. గరం మసాలా లాస్ట్లో వేసుకునేవాళ్ళు అంతకుముందు. ఇప్పుడైతే వేసుకుంటే ముక్కలకి చక్కగా మసాలా పట్టేసిద్ది కదా, అందుకని ఆ రెండు వేసి మగ్గనిచ్చి బాగా ముప్పావు వంతు ఉడికిపోయింది. ఇప్పుడు వేరే బాండీలోకి తీసేసి కొంచెం అలా సర్దుతున్నాను. మధ్యలోకి ముక్కలు ఉన్నాయనుకోండి మాడిపోతూ ఉంటుంది. అందుకని మధ్యలో ముక్కలేం లేకుండా కొంచెం సైడ్కి పెట్టాను. ఇప్పుడు ఈ రైస్లోకి ఆయిల్ పోసుకుంటున్నాను. ఇలా ఆయిల్ పోసుకుంటే మనకి రైస్ ముద్దగా కాకుండా పొలుగ్గా వస్తుంది. నెయ్యి కూడా పోసుకోవచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీలో ఉంది కదా అందుకని ఆయిల్ పోసాను. ఫినిషింగ్లో పైన ఊరక నెయ్యి పోస్తా. నెయ్యిలో జీడిపప్పు వేయించి పైన పోసేస్తాను. ఈ రైస్ కూడా ముప్పావు వంతు ఉడికిపోయింది. ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసేస్తున్నా. చికెన్ కూడా కర్రీ లాగుంది కదా, ఇంకా లేయర్ లాగా వేసేస్తే సరిపోయిద్ది. చక్కగా ఇలాంటి జల్లెడ బుట్టలు తీసుకొని లేయర్ లాగా వేసుకోండి. మధ్యలో మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ పీసెస్, అవి వేసుకుంటూ కొత్తిమీర పుదీనా అవి కూడా వేస్తూ ఇలా వేసుకోండి రైస్. కొంచెం టైం పట్టిద్ది ఇలా అయితే. కొంతమంది అయితే రైస్లోనే ముక్కలు వేసేసి ఉడికిచ్చేసుకుంటారు కదా దమ్ బిర్యానీ లాగా. అలా కర్రీ లాగా ఉండదు, ముక్క కొంచెం డ్రై లాగా ఉండిద్ది. ఇలా కర్రీ లాగా ఉంటేనే ముక్క బాగుండిద్ది. ముక్కలు తినేస్తారు, లేకపోతే ఆ ముక్కలు అలాగే వదిలేస్తారు. మా ఇంట్లో పెద్దలకి పిల్లలకి అందరికీ చాలా ఇష్టం ఈ కచ్చి బిర్యానీ. మనం పద్దాక హోటల్స్కి వెళ్ళి తినలేం కదా, బోల్డ్ కాస్ట్ అయిపోయిద్ది. ఇలా చేసుకోవడం వల్ల మనీ సేవ్ అయ్యిద్ది, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. కొంచెం లేట్ అయినా చేసుకోండి మీరు కూడా. ఏమైంది, ఒక పూట కష్టపడ్డామంటే చక్కగా రోజు మొత్తం తింటారు, పొద్దున్న సాయంత్రం. ఇంకా అసలు మిగలదండి, పోటాపోటీగా వచ్చిద్ది. ఇలా లెగ్ పీసెస్ తెచ్చారు కదా, పీసులు కొంచెం ఒక పీస్ వేసి కాస్త బిర్యానీ వేస్తే తినేస్తారు. ఆ కర్రీ కూడా అవసరం లేదు, పెద్దవాళ్ళ మటుకే కర్రీ. మీరైతే
కలియా పెట్టుకోవచ్చు, లేకపోతే చికెన్ని చారువలాగా పెట్టుకోవచ్చు. మా వాళ్ళకి అలా నచ్చదు, మళ్ళీ కర్రీయే కావాలి, టేస్ట్ మళ్ళీ రాలేదంటారు. ఇలా వడబుట్ట తీసుకొని దానిలో వేసేసి పక్కన పెట్టేశాను. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ పైన వేసేసా, త్వరగా అయిపోయిద్దని. డబల్ బన్ అయినా టేస్ట్ బాగుండిద్దండి ఇలా చేసుకోవటం. కొంతమంది అయితే చక్కగా అన్నీ అందులోనే పెట్టేసేసి ఉడకబెట్టేస్తారు. ఎందుకో నాకు కన్నా ఇలాగే నచ్చింది. హోటల్లో ఇలాగే ఉంటుంది కదా, వైట్ రైస్లోంచి కర్రీ వచ్చిద్ది రెస్టారెంట్స్లో. అందుకని ఇలాగే చేస్తాను, కొంచెం రిస్క్ అయినా. ఇక లాస్ట్ పైన కొంచెం సేమ్ ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, జీడిపప్పు, నెయ్యి వేసి పైన వేస్తే మనకి లుక్ బాగుండిద్ది. స్మెల్ భలే స్మెల్ వస్తూ ఉండిద్ది. ఇవ్వండి వేయించిన జీడిపప్పు, ఇంకా నేను పక్కన సైడ్కి కర్రీకి ఉల్లిపాయలు అవి మగ్గనిచ్చి పెట్టేస్తున్నాను. ఇంక ఈ బిర్యానీ అయిపోయిందంటే అయిపోయినట్టేను, ఆ కర్రీ ఉంది అదే మగ్గుతూ ఉండిద్ది. వండటం ఈజీగా వండుతాం కానీ పంచడానికి టైం ఎక్కువ పట్టిద్ది. ఆయిల్ ఇలా నెయ్యి పోస్తానని చెప్పా కదా, ఇదిగోండి నెయ్యి ఊరక అట్లా అంతే. ఎక్కువ పోసినా నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నచ్చదు మళ్ళీ. ఇంకా మూత పెట్టేసేసి దాని మీద ఏదన్నా బరువైంది పెట్టండి. ఇప్పుడు నేను తీసిన వాటర్ ఉన్నాయి కదా, బిర్యానీ వాటర్, దాన్నే పైన పెట్టేశాను. ఇంకా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లోను, ఇంకా కొంచెం సేపు బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఓపెన్ చేసి చూసుకున్నాను వాటర్ ఏమన్నా ఉందా అని. ఇంకా బాగానే ఉంది, అయిపోయింది, పొలుగ్గా బాగా వచ్చింది. ఇదిగోండి ఇలా చక్కగా. ఇప్పుడు వైట్ రైస్ లాగా కనపడుతుంది కానీ మనం అందరికీ ఇప్పుడు పళ్ళెంలో పెట్టుకునేపాటికి మనకు కర్రీలోంచి వస్తుంది. కొంతమంది అంటారు వైట్ రైస్ వేసుకుని దాని మీద కర్రీ వేసుకుంటే సరిపోయిద్దిగా అంటారు. అట్లా కాదండి, మనం ఇలా మగ్గ పెట్టుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఉడకపెట్టడం వల్ల ఫ్లేవర్ బాగుండిద్ది. విడిగా రైస్ వేసుకొని కర్రీ వేసుకుంది వేరు, ఇది వేరు, దమ్ము వచ్చిద్ది కదా, దానికి టేస్ట్ బాగుండిద్ది. కొంచెం పక్కకు తీసాను కాకి పెడతాకి. కాకులు, పిల్లులు గోల చేస్తూ ఉంటాయి, స్మెల్. ఇదిగోండి ఇంకిట్లా చక్కగా పొడిలాడిద్ది. మనకి ముక్క మట్టుకి జ్యూసీగా ఉండిద్ది, చూసారా, బాగుండిద్ది. మనం కర్రీలో ముక్క కన్నా ఈ ముక్క చక్కగా మనకి తింటాక చాలా బాగుండిద్ది అన్నమాట. ఇదిగోండి నా కచ్చి బిర్యానీ. ఉంటా మరి, బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.